major keys to great faith. గొప్ప విశ్వాసానికి ఉండవలసిన తాళపు చెవులు. For everything, key is more important. ప్రతి దానికి కూడా తాళపు చెవి చాలా ప్రాముఖ్యమైనది. Romans 1:17. రోమాపత్రిక 1:17. For in the gospel, righteousness from God is revealed. Righteousness that is by faith from first to last. విశ్వాసము ద్వారా, just as it was written, the righteous will live by faith. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. So righteous should live by faith, righteous people. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. Habakkuk chapter 2 verse 4, righteous will live by faith. హబక్కూకు గ్రంథం 2:14 నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. We must have thorough understanding, submission and authority to the word of God. Matthew 8:9-10. మత్తయి సువార్త 8:9-10 ప్రకారముగా మనం దేవుని వాక్యానికి వచ్చిన సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండవాలి. What is faith? విశ్వాసం అంటే ఏమిటి? What is the faith spelling? విశ్వాసం యొక్క స్పెల్లింగ్ ఏంటి? F-A-I-T-H. F stands for forwarding. ఎఫ్ అనేది ముందుకు వెళ్ళటం, ఫార్వర్డింగ్. A stands for all. ఏ అందరి గురించి, అందరూ, ఆల్. I stands for issues. ఐ అనగా ఇష్యూస్, అనగా అనేక విషయాల గురించి. T stands for two and H stands for heaven. హెచ్ అనగా హెవెన్, పరలోకము. టీ అనగా టు. Forwarding all issues to heaven is faith. పరలోకం వైపు అన్ని విషయాలు కూడా కేంద్రీకరించిన విశ్వాసమై ఉన్నది. What is faith? విశ్వాసం అనగా ఏమి? We have to forward all issues, whatever that comes in your life, forward it to heaven. జీవితంలో ఉండే అన్ని విషయాలు కూడా పరలోకం వైపు కేంద్రీకరించే విశ్వాసమై ఉన్నది. Faith is not speaking into existence what we want, but it's the believing and being, and he wants us to have faith in our life. విశ్వాసం అనగా జీవించే విధానం కాదు కానీ నమ్మకంతో దేవుని విషయాలు పలకటమై ఉన్నది. And major keys for great faith. గొప్ప విశ్వాసం కొరకు ఉండవలసిన ప్రాముఖ్యమైన తాళపు చెవులు ఏమనగా, first one, start listening God's word, you will have a great faith. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని వినటం వల్ల నీకు గొప్ప విశ్వాసం వస్తుంది. The more you hear, the more your faith will increase. ఎంత ఎక్కువగా నువ్వు వింటే అంత ఎక్కువగా విశ్వాసం వస్తుంది. The hearing about Jesus Christ, not about somebody else in the world. యేసుక్రీస్తు గురించి వినటం వల్ల విశ్వాసం వస్తుంది. Romans 10:17. రోమాపత్రిక 10:17. Hear about Jesus. యేసుక్రీస్తుని గురించి వినుట. ఎంత వింటావో యేసు గురించి అంత విశ్వాసం పెరుగుతుందట. గొప్ప విశ్వాసానికి కీ ఏంటి, తాళం చేయండి. ఎక్కువగా యేసయ్య గురించి ఏం చేయాలి? లోకం గురించి వింటే లోకాశలు వచ్చేస్తాయి. పాపం గురించి వింటే పాపపు కోరికలు వస్తాయి. స్నేహితుల గురించి వింటే స్నేహితుల యొక్క ఆలోచనలు వస్తాయి. కానీ యేసయ్య గురించి వింటే ఎవరు వస్తారు నీలోకి? యేసయ్య వస్తాడు. యేసుని గురించి వినగా 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 ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన కృపగలవాడు, ఆయన దయగలవాడు, కనికరం గలవాడు. సో యేసులో ఉన్న గుణాలన్నీ నీలోకి రావడం ప్రారంభిస్తాయి. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గురించి వినడం. How many would like to increase your faith? ఎంతమందికి మీ విశ్వాసాన్ని పెంచుకోవాలని ఉంది? To increase our faith, the first key is to hear about Jesus Christ. ఈ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటానికి మొదటి తాళపు చెవి నువ్వు దేవుని వాక్యం వినాలి. Read Romans chapter 10 verse 17 says that. రోమాపత్రిక 10:17. So then faith cometh by hearing, and hearing by the word of God. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. వినుట వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం కలగాలంటే దానికి కీ ఏంటి చెప్పండి? వినాలి. ఎవరి గురించి వినాలి? మనుషుల గురించే, యేసుని గురించే? అప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసానికి కీ వినడం. ఈ వినలేని వారికి విశ్వాసం రాదు. వాక్యం సెలవిస్తుంది విశ్వాసం పెరగడానికి ఒక కీ వినడం, వినడం, వినడం. రెండవది విశ్వాసం పెరగడానికి నెక్స్ట్ కీ ఏంటంటే ప్రేయర్. చెప్పండి ఏంటిది? A man who has more prayer life, he has more faith. ఏ వ్యక్తి అయితే ఎక్కువగా ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే ఆ వ్యక్తికి ఏముండబట్టి చేస్తున్నాడు? విశ్వాసం. ఇప్పుడే సమస్య వచ్చింది, ప్రభా సాయం చేదేవా అని ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, ఆయనకి దేవుని మీద ఏమున్నట్టు? విశ్వాసం ఉన్నట్టు. ఒక వ్యక్తి ప్రార్థన చేయబుద్ధి ఇట్లేదండి, చేస్తే ఏమొస్తుందండి, ఊరికే ప్రార్థన ప్రార్థన అంటావేంటి, ఊరుకో అంటున్నాడంటే ఆ భక్తిలో ఏం లేదు, విశ్వాసం లేదు. మీ భార్య ప్రార్థన చేద్దామండి సమస్య వచ్చిందని అంటుంది అంటే మీ భార్యలో ఏమున్నట్టు? విశ్వాసం. మీ భర్త ప్రార్థన చేద్దామని అంటే మీ భర్తలో విశ్వాసం ఉంది. ఆ ప్రార్థన ప్రార్థన అంటావేంటి, గాల్లో దీపం పెట్టి ప్రార్థన అంటే అక్కడ ఉంటుందా అన్నంటే మనుషులకు సున్నా విశ్వాసం. సున్నా విశ్వాసం.
విశ్వాసం పెరగడానికి మరొక కీ ఏంటంటే ప్రేయర్ లైఫ్. సో నీ ప్రేయర్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుందంటే నీకు దేవుని మీద ఏమున్నట్టు? విశ్వాసం. లూకా 6:12 యేసు ప్రభువు రాత్రంతా ప్రార్థించారు. అంటే యేసు ప్రభువుకి దేవుని మీద ఏముంది? పరలోక తండ్రి మీద విశ్వాసం. ఆయన మనకు నేర్పిస్తున్నాడు ఆ విశ్వాసాన్ని. లూకా 7:9 గొప్ప విశ్వాసం, మత్తాయి 15:28 గొప్ప విశ్వాసం కలుగుదట. ఈ గొప్ప విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. వీ నీడ్ టు హ్యావ్ గ్రేట్ ఫెయిత్. గొప్ప విశ్వాసం ఉండాలి. ఇట్ డజంట్ కమ్ ఇమ్మీడియట్లీ. వెన్ యువర్ ప్రేయర్ లైఫ్ ఇస్ ఇంక్రీజింగ్, యువర్ ఫెయిత్ ఆల్సో విల్ ఇంక్రీజ్. గొప్ప విశ్వాసం వెంటనే రాదు, కానీ నీ ప్రార్థనా జీవితం ఎదిగే కొద్దీ నీ గొప్ప విశ్వాసం వస్తుంది. Some people they think that they have faith so they don't pray. కొంతమంది అనుకుంటారు మాకు చాలా విశ్వాసం ఉంది అనుకుంటారు, అందుకే వారు ప్రార్థన చేయరు. ఫెయిత్ ఉన్నవాడు ప్రార్థిస్తాడు. యేసు ప్రభు వారు ప్రార్థించారంటే ఆయనలో ఏముంది? అపోస్తలులు ప్రార్థించారంటే వారిలో ఏముంది? విశ్వాసం, ఫెయిత్. అక్కడ చనిపోయిన అమ్మాయి దొరక అక్కడ పడి ఉంటే పేతురు మోకరించి ప్రార్థన చేస్తాడు, ప్రభువా లేపుతావా? ఈ అమ్మాయి చనిపోయింది, ఇంతేనా? ఇక ఆయుష్ లేదా? లేపాలనుకుంటున్నావా? ఆమె చాలా సేవలు చేసిందట, సంఘవంతుడికి సేవ చేసింది. అందుకే సేవకు రమ్మని పిలుస్తున్నాను నేను మిమ్మల్ని. దొరక సంఘవంతుడికి సేవ చేసిందట. అందరూ ఎదవరాండ్రు పెద్దలందరూ వచ్చారట. ఈ అమ్మాయి తప్పనిసరిగా జీవం పొందాలి, మంచి సేవ చేస్తున్నారట. సరే పేతురు గారు ప్రార్థన చేశారు. ప్రభు అన్నాడు, కొంతమందిని తీసుకెళ్తే తిరిగి ఇవ్వడు దేవుడు, వాళ్ళు నా దగ్గర ఉండాలి, నేను పంపనంటాడు. మరి ఈ అమ్మాయి విషయంలో ప్రభు అన్నాడు, పేతురు లేచి ఆ అమ్మాయిని లెగమని పిలు, ఆత్మను పంపిస్తాను, జీవం పంపిస్తాను. పేతురు ప్రార్థన అయిపోగా లేచి విశ్వాసులందరూ చూస్తుండగా అమ్మ దొరక లే అని చేయబట్టుకున్నాడు. టక్కున ప్రాణం తిరిగి వచ్చింది, లేచి కూర్చుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అద్భుతం జరిగిపోయింది. చనిపోయిన ఆవిడ తిరిగి లేచింది. మరి వేరే చోట్ల చాలామంది చనిపోయారు, అక్కడ లేపలా దేవుడు. విగిల్స్వర్త్ అనే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఎవరు లేచేవారు కాదు. ఒకరోజు ప్రార్థనలో ఒక ఆవిడ లేచింది. ఆ తర్వాత చాలామంది ఆవిడ లేచింది కదా అని డెడ్ బాడీలన్నీ పట్టుకొచ్చారు, ఒక్కరు లేవట్లే. ఇప్పుడు నిజంగా ఇక్కడ ఎవరైనా చనిపోయిన వారు తిరిగి లేచారంటే నెక్స్ట్ మార్చి నుండి అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి మొత్తం. వద్దన్న అంబులెన్స్లన్నీ తీసుకుని వచ్చి పాస్టర్ గారు మీరు ఆజ్ఞాపించండి అంతే చాలు. సో దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ దేవుడు అనుకున్నప్పుడే కార్యం జరుగుతుంది. అసలు బతికున్న వాళ్ళకే ఉద్యోగాలు లేక ఇల్లు లేక బాధపడతారు. సచ్చిన వాళ్ళందరూ తిరిగి లేచి వస్తాయి. ఇంకా జాబులు దొరుకుతాయా? ఇల్లులు ఉంటాయా చెప్పండి? పోయిన వాళ్ళందరూ తిరిగి వస్తాయి. వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? వెళ్ళిపోయిన వాళ్ళు హెమాహిమీలు, నా ఉద్యోగం నాకు ఇస్తావా లేదని తీసుకుంటారు. సో దేవుని బిడ్డలారా, దేవుడు కొందరిని వెళ్ళిపోమంటున్నాడు, మనం అడ్డుకోకూడదు. చిన్న వయసులో ఎవరు వెళ్ళొద్దు, వయసు ముగించిన తర్వాత ఇక వద్దు వాళ్ళు ఈ భూమి మీద నేను తీసుకెళ్ళిపోతున్నా అన్నప్పుడు మనం అడ్డుకోవద్దు. దేవుని చిత్తం అది. ప్రార్థన చేయాలి దీర్ఘాయుష్యమని. ఒకవేళ ప్రభువుని తీసుకువెళ్తానంటే డోంట్ స్టాప్ దెమ్, లెట్ దై విల్ బి డన్. ఇక్కడ పరలోక రాజ్యంలో ఎంతో విశ్రాంతి. ఒక్కసారి మీరు పరలోక రాజ్యాన్ని వెళ్ళి 5 నిమిషాలు మీరు పరలోక రాజ్యాన్ని చూస్తే అక్కడ దేవుడు ఇప్పుడు వెళ్ళొస్తావా సికింద్రాబాద్కి అంటే నేను వెళ్ళను ప్రభా. లేదు బంజారా హిల్స్లో నీకు 2 ఇల్లు ఇస్తానంటే వద్దు ప్రభా. జూబ్లీ హిల్స్లో ఇస్తానంటే అసలు వద్దు ప్రభా. హైటెక్ సిటీలో ఇస్తాను అసలే వద్దు ప్రభా. మరి నీకు హైదరాబాద్లో చాలా మంచి బిజినెస్ ఇస్తాను వద్దు ప్రభా. ఎందుకు వెళ్ళినట్టున్నావు? ఈ పరలోకం అన్ని లోకాల కంటే సుందరమైన లోకం, ఈ అద్భుతమైన లోకం. ఈ పరిశుద్ధ లోకాన్ని వదిలిపెట్టి ఆ పాపలోకాన్ని నన్ను వెళ్ళమంటావా యేసయ్యా? నేను వెళ్ళను ప్రభా, నేను వెళ్ళను ప్రభా అని. ఒకసారి మన ఆ పరలోకాన్ని చూస్తే మళ్ళీ ఎప్పుడు కూడా తిరిగి లోకాన్ని కోరుకోం. అంత సుందరమైన లోకం అట, అద్భుతమైన లోకం. మనుషులు చేసినవే అద్భుతంగా ఉంటాయి, పరలోక దేవుడు చేసిన ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఆలోచన చేయండి. అది సుందరమైన పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళేదాకా మనం వెనకాడం. ద థర్డ్ థింగ్, టు హ్యావ్ మోర్ ఫెయిత్, ఇట్ ఈస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మోర్ ఫెయిత్. మూడవదిగా విశ్వాసం కలిగి ఉండాలంటే యూ నీడ్ టు స్పీక్ ద వర్డ్. నువ్వు దేవుని వాక్యాన్ని పలకాలి. You need to speak the word of God. దేవుని వాక్యాన్ని పలకాలి. The more you declare the word of God, the more faith will increase. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత అయితే ఉచ్చరిస్తావో అంతగాని విశ్వాసం పెరుగుతుంది. వినండి. 1 వినాలి వాక్యము, 2వది ప్రార్థించాలి, 3వది విన్న వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. ఇవి మీతో నేను పలికిస్తూ ఉంటాను. ఒక షీట్ మీకు ఇచ్చాను, ఆ షీట్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా పలకమని చెప్పాను. వీళ్ళు అనేక మంది ఆ షీట్లో ఉన్న వాగ్దానాలు పలుకుతూ ఉన్నారు. నేను అంటాను ఇప్పుడు మీరు పలకాలి. నన్ను బలపరచువానిది నేను సమస్తము చేయగలను. నేను మొదటి దేవుని రాజ్యము నీతిని క్రీస్తునందు నేను జయిస్తాను, కానీ ఏ తెగులు నా గుడారమున క్రీస్తు యేసునందు దేవుడు నా ప్రతి అవసరము నన్ను కాపాడు, కానీ తన దూతలకు నాకు విరోధంగా రూపింపండి ఏ ఆయుధము క్రీస్తు యేసునామములో నా ప్రతి సమస్య ఆయన పొందిన దెబ్బల చేత నాకు క్రీస్తులో నేను దీవించబడిన వాడిని, కానీ దరిద్రుడను. యేసు నన్ను ఎన్నడు విడివడు. నేను లోపలికి వచ్చినప్పుడు, ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎదురయ్యే ప్రతి సమస్యలో
నా దేహము పరిశుద్ధాత్మకు నేను క్రీస్తు యేసునందు ఎల్లప్పుడూ క్రీస్తు యేసు ప్రేమించున్న నాకు సమస్తము నేనును నా ఇంటి వారం ప్రభు యేసునే నా భారం యెహోవా మీద మోపుచున్నాడు. ఆయన నన్ను నా ఆత్మలో పరిధిల్చున్న ప్రకారం అన్ని విషయాలలో నా శత్రులందరినీ ఓ అపవాది యేసునామమున నన్ను నా ఇంటి వారిని విడిచిపోమని నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే దీర్ఘాయుష్తో ఆయన నన్ను నేను చావను గాని సజీవుని యెహోవా క్రియలు నేను దేనిని గురించి చింతపడను గాని ప్రభు అయిన యేసునందు ఎల్లప్పుడూ నేను విశ్వాస మూలముగా ఎత్తైన స్థలముల్లో నాలో ఉన్న క్రీస్తు యేసు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. నా దశమ భాగము ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పి మునుపటి కంటే అధికముగా క్రీస్తు యేసునందు నాకు ఏ శిక్షా విధియు లేదు. నా దేవుడిని యెహోవా చీకటిని నాకు హల్లెలూయా. అవును, ఈ మాటలు పలుకుతున్న విశ్వాసం పెరుగుతుందా తరుగుతుందా? సో విశ్వాసం ఉన్నవాడు పలుకుతాడు. దేవునిలో విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? వెలుగు కలుగునుగాక. జెనసిస్ చాప్టర్ 1:1-10లో ఈ సృష్టి అంతటిని నక్షత్రములు కలుగునుగాక అన్నాడు, కలిగాయి. సూర్యచంద్ర నక్షత్రం కలుగునుగాక అన్నప్పుడు కలిగాయి. వృక్షములు కలుగునుగాక అన్నప్పుడు కలిగాయి. దేవుడు విశ్వాసం గలవాడు కాబట్టి పలికాడు, కలిగాయి. నీకు విశ్వాసం ఉంటే నువ్వు పలకాలి. సో ఈరోజు నీ విశ్వాసము నేను నిలబెడుతుంది. క్రీస్తును పట్టుకొని ఉండు. ఉద్యోగం వచ్చినా రాకపోయినా, ఇల్లు వచ్చినా, అనుకున్నది సాధించినా, నువ్వు అనుకున్నది కలిగినా, నేను యేసును విడవనన్న వాళ్ళు చేయొద్దండి. అయితే నీకు త్వరగా మిరకల్స్ జరుగుతాయి. నువ్వు కండిషన్ పెట్టి ప్రభు ఉద్యోగం ఇస్తేనే ప్రార్థన చేస్తా, గర్భఫలం ఇస్తేనే చర్చకు వస్తా, నువ్వు నాకు ఇది అడిగింది ఇస్తేనే నేను నీ బిడ్డగా ఉంటాను, లేకపోతే రాను అంటే దేవుణ్ణి దుఃఖపరిచిన వాళ్ళు అవుతాం. మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు 100 రూపాయలు ఇస్తేనే నువ్వు నాకు నాన్నవి, లేకపోతే నువ్వు నాకు నాన్నవు కదంటే మీ నాన్న ఇప్పుడే ఇస్తాను, నన్ను రోకల బండి పట్టుకొస్తాడు బయటికి. నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనే నీకు నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనే నీకు నాన్న, ఇంకొకటి నీకు నాన్న అవ్వడు, నేనే నీకు నాన్నని. అలాగే పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువే మనకు ప్రభు అన్న వారికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరొకరు ప్రభుగా ఉండరు కనుక, ప్రభువా నాకేమున్నా లేకున్నా, ఏమిచ్చినా ఇవ్వకపోయినా, నీ ఉంటే చాలు యేసయ్యా, నీ ఉంటే చాలు యేసయ్యా. ఇలాగ ఎప్పుడైతే నువ్వు డిపెండ్ అవుతున్నావో అద్భుతాలు జరుగుతాయి. 73వ కీర్తన 24వ వచనం 25వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. 25. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏది నాకు. ఈ మాట ఎంతమంది అంటారు? చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. గుండె మీద చేపెట్టుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు ప్రభా అని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీవు నాకున్నావు ప్రభా, ఏమున్నా లేకున్నా నీ యందునే విశ్వాసం ఉంచుతా. విశ్వాసం మాటలు పలుకుతాను ప్రభా. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా దేవుని నామంలో పలుకుతాను. కార్యాలు జరగాలని పలుకుతాను, అద్భుతాలు జరుగుతాయని పలుకుతాను ప్రభా. నా యేసయ్య ఆశ్చర్యకరుడనే పలుకుతాను. టచ్ దెం జీసస్. ఓ తాకండి ప్రభా. నీ లార్డ్ అనాయింట్ యువర్ పీపుల్. ఓ నీ ప్రజలు అభిషేకించు. బ్లెస్ యువర్ పీపుల్ మాస్టర్. నీ ప్రజలు ఆశీర్వదించండి. అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యువర్ పీపుల్ మైటిలీ ఇన్ జీసస్ నేమ్. సర్వశక్తుల దేవ పరిశుద్ధాత్మల బలముగా నీ ప్రజల మీద పంపించండి. నింపుము దేవా, నింపుము దేవా. గుండె మీద చేపెట్టి ఒక చేతిని ప్రభువు మీద గట్టిగా చెప్పండి. యేసయ్యా, పరలోకమందున్న తండ్రి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు ప్రభా. దేవా, ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. యేసయ్యా, ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. శోధన బాధలు వారి రోగాలు నన్ను చుట్టినా నీవుండగా దిగులెందుకు? నీవే నా ఆశ్రయం. నీవుండగా దిగులెందుకు? నీవే నా ఆశ్రయం. ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. యేసయ్యా,
ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. Lord, give me a strong faith, Master. ప్రభా బలమైన విశ్వాసం నాకు దయచేయండి Wash యజమానుడా. me under the blood of Jesus. యేసు రక్తము క్రింద నన్ను కడగండి. Oh, make me a strong person in faith. ప్రభా విశ్వాసములో నన్ను బలవంతుడిగా చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.